డిసెంబర్ 29కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనము డిస్కస్ చేద్దాము. పివి సింధు గారు బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్కి చైర్గా అపాయింట్ అవ్వడం జరిగింది 2026 to 29. సో ప్రీవియస్గా ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి చైర్ కమిషనర్గా గ్రేసియా పోలీ గారు ఉండే. ఆల్రెడీ మనకు తెలుసు కదా, పివి సింధు షీఈ్ ఎ ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సో తనకు 2 times ఒలింపిక్ మెడల్ కూడా రావడం జరిగింది. రియో 2016 ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ రావడం జరిగింది అండ్ టోక్యో 2020లో బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. అండ్ రీసెంట్గా సుదర్శన్ పట్నాయక్ గారు రికార్డ్ అనేది సాధించారు యాపిల్ అండ్ శాండ్ సాంతా స్కల్ప్చర్స్ డిజైన్ చేసి. సో ఇతనికి ఆల్రెడీ పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇది ఒక వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ శాంతా క్లాస్ స్కల్ప్చర్ని క్రియేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది ఎక్కడ జరిగిందంటే నీలద్రి బీచ్, పూరి, ఒడిశాలో ఇతను ఈ ఆర్ట్ వర్క్ చేయడం జరిగింది. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ యాపిల్ అండ్ శాండ్ శాంటా క్లాస్ స్కల్ప్చర్. సో దీనికోసం ఇతను యూజ్ చేసిన శాండ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 tons ఆఫ్ యాపిల్స్. ఓకే, అండ్ ఈ స్కల్ప్చర్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి 60 feet into 45 feet into 22 feet. సో ఇది రీసెంట్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒఫీషియల్గా రికగ్నైజ్ కూడా అవ్వడం జరిగింది. ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎంఆర్ఐ స్కానింగ్ అనేది వాక్సెల్ గ్రిడ్స్ వారు డెవలప్ చేయడం జరిగింది. ఎంఆర్ఐ అంటే ఏంటో అందరికీ తెలుసు కదా, మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజ్. సో దీనికోసం ఇది వచ్చేసి 1.5 Tesla ఎంఆర్ఐ స్కానర్. ఇది వచ్చేసి చంద్రపూర్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ నియర్ నాగ్పూర్లో డిప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, ఇలాంటి స్కానర్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ డెవలప్ చేశారు. దీనికోసం వీళ్ళు ఎటువంటి లిక్విడ్ హీలియం కానీ ఎంఆర్ఐ మిషన్స్ కానీ యూజ్ చేయడం అనేది దీని యొక్క ప్రత్యేకత. సో ఆల్మోస్ట్ 40% ఇంపార్టెంట్ ఎంఆర్ఐ స్కానర్స్ కంటే ఇది 40% చీపర్. ఫర్ ద ఫస్ట్ టైం ఒడిస్సాకి ఉమెన్ చీఫ్ సెక్రటరీ అపాయింట్ అవ్వడం జరిగింది. ఒడిస్సాలో ఒక ఉమెన్ చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అవ్వడం అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అండ్ తన పేరు వచ్చేసి అను గార్గ్. సో తను ప్రీవియస్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, సో తను ప్రీవియస్గా ఈ పొజిషన్లో ఎవరు ఉండే అంటే మనోజ్ అహూజా గారు ఉండే. కోనేరు హంపి రీసెంట్గా జరిగిన వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఎవరు తనని ఓడించడం జరిగిందంటే అలెగ్జాండర్ గోరియాన్స్ క్లింక్డ్ ద టైటిల్ ఫాలోయింగ్ ఏ ప్లే ఆఫ్ విక్టరీ ఓవర్ చైనాస్ జూజియన్. అంటే గోల్డ్ మెడల్ వచ్చేసి అలెగ్జాండ్రాకి రావడం జరిగింది, సిల్వర్ వచ్చేసి జూజినర్కి వచ్చింది అండ్ కోనేరు హంపికి బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. అండ్ అర్జున్ ఎగాసికి రీసెంట్గా జరిగిన వరల్డ్ ర్యాపిడ్ చెస్ బ్రాంజ్లో ఇతను హిస్టారిక్ విన్ అనేది రావడం జరిగింది. ఇతను ఇండియాలోనే ఫస్ట్ మేల్ పోడియం సిన్స్ విశ్వనాథ ఆనంద్. That's all for today. Thank you.